తీసుకునే అవకాశం వచ్చింది. మీ రుణం తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే గణేష్ను ఎమ్మెల్యేగా, సునీతక్కను ఎంపీగా గెలిపించండి అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఒకటే మాట, ఇక చూసిరు కదా పక్కన ఏముందిడా ఉందా, కనిపిస్తుందా? కనిపించిందా? బీజేపీ ఏమిచ్చిందని నేను అడిగితే ఇది చెప్పాలి మీరు. మోడీ ఏం తెచ్చిండంటే ఇదే చెప్పాలి. సరేనా? రెడీనా? బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు. గట్టిగా నాయన ఢిల్లీలో మోడీకి వినిపించాలి. తినలేదు అయింది. మా అక్కలే పాపం ఈటీవీ మా టీవీ సీరియల్ చూడకుండా వచ్చి మన కండైల్లో పడ్డారు. మా పిల్లలకి ఏమైందో మరి, ఏమైంది? కేసీఆర్ ఆవహించలేదా అయింది. అందుకే బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు, బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు. మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడతామా లేదా? మీరందరు సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమే కదా? మరి అక్కను 1,00,000తో గెలిపించాలి, గణేష్ని 25,000తో గెలిపించాలి. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే రెడీ? 1,00,000 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 1,00,000. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.